వెల్కమ్ టు ఎన్జీకే 9 న్యూస్. నాగారం డివిజన్ రాంపల్లిలో ఆషాఢ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ మహంకాళి దేవాలయంలో గోరింటాకు మార్చవం, కుంకుమార్చన శ్యామ్ సుందర్ శర్మ, రామ్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా రాంపల్లి మరియు వివిధ కాలనీ మహిళలు విచ్చేసి కుంకుమార్చన, గోరింటాకు మార్చము చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గండి ఓంప్రకాష్ మరియు కమిటీ సభ్యులు, రాంపల్లి గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. నిజ సల్లాప మాధుర్య విరిభక్త తత్సపి మందస్మిత ప్రభాపూరా మచ్చత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య శుభకస్య విరాజిత కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రేవేయ చింతా కలోల ముక్త ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రణితనస్తని నాభ్యాల బాల రోమ శాంతి సందాత్రి ముకుర చంద్రో వర్ణగాత్రి ముక్తహారాత్రి నేత్రి ముకుర చంద్రో వర్ణగాత్రి ముక్తహారాత్రి ప్రహర శుద్ధ వినాశ సూత్రి బాల రఘురామాభినేత్రి ముజ్జగంబుల గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళం భులు గుణగణావమ్మ ముమ్మూర్తుల శక్తి నీవే ముజ్జగమ్ముల మూర్తి నీవే ముమ్మూర్తుల శక్తి నీవే ముజ్జమురిసే తల్లి నీవే ముజ్జగంబుల గన్న మాయమ్మ మణి ప్రణితనస్తని నాభ్యాల బాల రోమాలి లతా ఫల కుజద్వయే లక్ష్య రోమాల ప్రాదార సమున్నేయమ మధ్యమ స్తన భారత నల్మధ్య పట్ట బృందావలిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటే రత్న కింకిణి కారమ్య రసనాధామ భూషిత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్గభూరుద్వయాన్విత మాణిక్య మకుటాకార ఝానుద్వయ విరాజిత ఇంద్రగోపా పరిక్షిప్త సరతూనా భజంగిక గూఢగుల్ఫా కూర్మవృష్టి జయిష్ణో ప్రపదాన్విత నకదీతి సంచన్న సమజ్జన తమో గుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర పండిత శ్రీపదం. ఇప్పుడు ఆ కాళ్ళకు ఈ కొత్త వర్షాలు పడి ఆ కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అన్నమాట. పొలం పనులు చేస్తూ చేతులకు కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి. కనుక శాస్త్రం ఏం చెప్పింది అంటే ఇట్లా ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటేనే మహిళలు ధరిస్తారు. కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ గోర్లలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా చనిపోతే మహిళల ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి. ఎప్పుడైతే మహిళలు ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం కూడా గట్టిగా ఉంటుంది. కనుక మహిళలకు అంత ప్రాధాన్యత ఇచ్చింది గోరింటా. కనుక మీరందరూ కూడా చక్కగా అమ్మవారికి సమర్పణ చేయడము, దాని అమ్మవారి పాదాల దగ్గర పెట్టినటువంటి గోరింటాకు మీ అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి అందరూ కూడా ధరించాలని మీకు ఆ పరమేశ్వరి ఆయుర ఎవరైతే తన మిత్రులతో ఉద్యానవనంలో సంచరిస్తుంటే అమ్మవారికి చిన్నగా ఒక రక్త బొట్టు భూమి మీద పడితే
ఆ భూమి మీద పడ్డటువంటి రక్తం బొట్టు నుంచి ఈ వృక్షం ఉద్భవించిందట, ఈ గోరింటాకు చెట్టు ఉద్భవించిందట. ఆ ఉద్భవించినటువంటి చెట్టు ఎక్కడ పుట్టింది అంటే గౌరీ ఇంటి ఆకు. దీన్ని ధరించడం వల్ల ఏం జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైన కృపా కటాక్షాలు మహిళల మీద ఉండడమే అనేదేమో ధర్మశాస్త్రం. మరి దీంట్లో శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. మరి ఎందుకు ఇది ఆచరించాలంటే ఇంకో నిగూఢమైనటువంటి సత్యం ఇందులో ఉంది. మొన్నటి వరకు ఎండాకాలం ఉండి ఆ ఎండాకాలంలో నుంచి మనం వర్షాకాలంలోకి